శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. పంచమహాపురుష యోగంలో భాగంగా పంచమహాపురుష యోగము అనగానే మనకు కుజుడు కానీ శుక్రుడు కానీ బుధుడు కానీ అలాగే ఈ యొక్క గురువు కానీ వాటి యొక్క 1వ 4వ 7వ 10వ స్థానంలో ఉంటే వాటిని పంచమహాపురుష యోగాలు అంటారు. ఉదాహరణకు పోయిన నెల మనం అందరం కూడా మాలవ్య యోగం గురించి కానీ రుచక యోగం గురించి కానీ ప్రస్తావన చేసున్నాం. ఈ యొక్క రుచక యోగం అంటే కుజుడు స్వక్షేత్రంలో ఉండడం, మాలవ్య యోగం అంటే శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం. అయితే ఈ గమనం అనేటువంటిది మారుతుంది. మారినప్పటికీ ఈ పంచమహాపురుష యోగం అనేటువంటిది లాభిస్తుంది. అయితే చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏమిటంటే ఈ పంచమహాపురుష యోగంలో భాగంగా విశేషంగా మన రాశి వారికి ఏమైనా లాభిస్తుందా? ఇప్పుడు ఇక్కడ వచ్చేసి శుక్రుడు రాశ్యాధిపతిగా ఉన్న వారికే మాలవ్య యోగం ఉంటుందా అంటే అలా కాదు. లగ్నం ఇదే అయిన వారికి కూడా, అలాగే వారి రాశి కనుక తులారాశి అయిన వారికి, వృశ్చిక రాశి అయిన వారికి, ఇక్కడ చూడండి బుధాదిత్య యోగం కూడా ఉంది. ఈ బుధాదిత్యం ఉన్న వారికి ఇలా విశేషంగా మనం ఈ యొక్క యోగములు అనేటువంటివి ఆపాదించబడతాయి. దాన్ని బట్టి విశేషంగా కష్టపడతారు. కష్టపడడానికి మంచి ప్రతిఫలం కూడా దక్కుతుంది. కుంభరాశి వారికి సంబంధించి ఈ యొక్క పంచమహాపురుష యోగం అనేటువంటిది ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ పంచమహాపురుష యోగాలు అనేటువంటిది ముందు తెలుసుకుందాం మనం. 1, 4, 7, 10 స్థానాల్లో కుజుడు కానీ, శని కానీ, బుధుడు కానీ, శుక్ర గురుగ్రహాలు కానీ సంచారం చేస్తూ ఉంటే అవి యోగం. అయితే మీ జాతకంలో లగ్నం నుంచి ఈ స్థానాలు కనుక సంచారం చేస్తే అది మనకు యోగం. మరి ఇప్పుడు ఎందుకు అవి చెప్తున్నారు అని అంటే గోచారంలో కూడా వారి యొక్క రాశి నుండి గనక ఆ యొక్క గ్రహాలు కనుక సంచారం చేస్తే అవి కూడా యోగమే. ఉదాహరణకు చెప్పాలంటే శుక్రుడు సొంతింట్లో తులలో ఉన్నాడు కాబట్టి అది మాలవ్య యోగం. అలాగే కుజుడు గనక ఈ యొక్క స్వక్షేత్రంలోకి వస్తుంది, అది రుచక యోగం. అయితే ఈ 2 యోగాలు కూడా ఏంటంటే చూసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ 8-9 తారీఖుల తర్వాతకి మారిపోతూ ఉన్నారు. ఆయన ధనుసులోకి వస్తాడు, శుక్రుడు కూడా ఈ యొక్క వృశ్చికంలోకి వస్తాడు. అప్పటి వరకు ఈ 2 దేనికి పనిచేస్తాయి? శుక్రుడేమో మీడియా రిలేటెడ్ వాళ్ళు కానీ, సినిమా రంగాల వాళ్ళు కానీ, ఏవైనా సరే ఆర్టిస్టిక్ క్రాఫ్ట్స్, ఇంటీరియర్ డెకరేషన్లు, కన్స్ట్రక్షన్స్, ఇవాళ రేపు కన్స్ట్రక్షన్స్ కూడా ఆర్టిస్టిక్గా చేస్తున్నారు కాబట్టి కన్స్ట్రక్షన్ వాళ్ళకి కూడా లాభిస్తారు. ఆయన ఇక్కడ 8-9 తారీఖుల వరకే ఉంటాడు కాబట్టి దయచేసి 7, 8, 9 తారీఖుల వరకు జాగ్రత్తగా ఉండండి. ఆ సమయంలో గ్రహ సంచారాలు ఈ 4 గ్రహాలు ఒకే ఇంట ఉంటాయి. అలా చతుర్గ్రహ కూటం అనేటువంటిది అంత మంచిది కాదు. అలాగే ఈ యొక్క సూర్యుడు, బుధుడు, కుజుడు ఈ యొక్క రుచికంలో సంచారం చేస్తున్నప్పుడు భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, అమ్మడం, కొనడము, రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా లాభిస్తూ ఉంటుంది. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి లగ్నంలో రాహు ఉండడం వలన విపరీతమైనటువంటి గతం నెలలో కూడా మనం చెప్పుకున్నాం, రాహు స్థిరంగా అలాగే ఉంటాడు కాబట్టి లగ్నంలో రాహు ఉంటే మంచి చెడుగా చూపిస్తాడు, చెడు మంచిగా చూపిస్తాడు. నమ్మకూడని వాడిని నమ్మడము, ఇవ్వకూడని వాడికి డబ్బులు ఇవ్వడము, పెట్టకూడని వాడికి షూటి సంతకాలు పెట్టడము, ఎవరైనా సరే విపరీతంగా మోసపోవడము, మోసపుచ్చడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి చండీ యాగాలు లాంటివి చేయించుకోండి, చండీ పరాదేవతకు ఆరాధన చేయండి, దుర్గా సప్తశతి లాంటి వాటిని రోజు ఇంట్లో పఠనంగా పెట్టుకోండి, అంటే వింటూ ఉండండి. లేదా అమ్మవారికి సంబంధించి కాళీ సంబంధితమైనటువంటి కాళీదేవికి సంబంధించిన స్తోత్రములు ఉంటాయి, అలాంటి స్తోత్రములు చదవండి. విశేషమైనటువంటి శక్తిని పొందుతారు. దానివల్ల జరిగేటువంటి నష్టాలన్నీ కూడా పోతాయి. 2వ స్థానంలో శనిగ్రహ సంచారం చేయడం వలన ద్వితీయంలో శని మీ ఫైనాన్షియల్ స్టేటస్ సంబంధించి విపరీతంగా డౌన్ఫాల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ శని చండాల యోగము లాభించేటువంటి స్థానంలో ఉన్న కారణం చేత ఎక్కడో ఒక చోట ఆగిపోయి మళ్ళీ తిరుగు పైకి ఆ యొక్క ఇన్కమ్ అనేటువంటిది లేస్తూ ఉంటుంది. షష్టమంలో ఉన్నటువంటి గురువు పంచమంలోకి రావడము, వివాహం చేసుకోవాలంటే ఏమైనా ప్రేమించి వివాహం చేసుకోవాలి అనుకునేటువంటి వారందరికీ కూడా లాభిస్తుంది. ఖచ్చితంగా ప్రేమించి వివాహం చేసుకోవాలి అనేటువంటి విషయాల్లో కూడా అందరికీ కూడా లాభదాయకంగా ఉంటుంది. అలాగే సప్తమంలో ఉన్నటువంటి కేతువు ఆల్రెడీ వివాహం జరిగి కానీ లేదా వివాహం కుదిరిన వాళ్లకు చిన్న చిన్న గొడవలు జరగడము, వివాహం క్యాన్సిల్ అయ్యేటువంటి పరిస్థితికి అవి దారి తీసేటువంటి అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. అలాగే ఈ యొక్క 9వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడి వలన ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సినిమా రంగాల వాళ్ళు, ఆర్టిస్టిక్ సంబంధించి క్రాఫ్ట్ చేసేటువంటి వాళ్ళు కానీ ఏవైనా సరే విశేషంగా ఒక ఆర్ట్ ఫామ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా లాభిస్తుంది. అది కూడా 8-9 తారీఖుల వరకు మాత్రమే. తర్వాతకి ఈ యొక్క 10వ స్థానంలో ఉన్నటువంటి సూర్యుడు, ఈ యొక్క 9వ స్థానంలో ఉన్నటువంటి సూర్యుడు, బుధుడు, కుజుడు
ఇవన్నీ కూడా ఏంటంటే కాస్త దూర ప్రాంతాలకు వెళ్ళడము, ఏదైనా దైవికమైనటువంటి హోమాలు యాగాలు చేయించడము, వాటి వలన మీరు కాస్త లాభం పొందడము, కాస్త ప్రశాంతత పొందడం కూడా జరుగుతుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో 8, 9 తారీఖులలో మాత్రం ప్రయాణాలు చేయకండి. 7, 8 ప్రాంతాల్లో అస్సలు ప్రయాణాలు చేయకండి. అంత యోగదాయకం కాదు. ఓవరాల్గా చెప్పాలంటే కుంభరాశి వాళ్ళకి కాస్త మంచి కాలం అని చెప్పొచ్చు. అంటే కష్టాలు ప్రాబ్లమ్స్ కామన్, కానీ వాటిని పరిష్కార రూపకంగా ముందుకు వెళ్తూ ఉంటారు. చాలా ఆనందంగా ఉంటుంది. ఇక ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్తున్న విషయాలు మాత్రమే. డీటెయిల్గా జాతకం కావాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఖచ్చితంగా మాకు ఇస్తే జాతకం గురించి డీటెయిల్గా చెప్తాను. 60-70 పేజీల్లో జాతకం ఇవ్వడము, జాతకం గురించి చాలా క్లియర్గా మాట్లాడము, ఏవైనా సరే మీకు ఉన్నటువంటి సందేహాలు నివృత్తి చేయడము, 16 భావచక్రములు, 60-70 పేజీల్లో డాటా ఇవ్వడము, వేరే వేరే సంవత్సరంగా ఈ దశలో ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు నిక్షిప్తం చేసి ఇవ్వడము, ఇవన్నీ కూడా ఉంటుంది. ఆసక్తి గలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. ఇప్పటి వరకు కూడా మనం ఈ రాశికి సంబంధించి గోచారంలో భాగంగా తెలుసుకున్నాం. అవే కాకుండా అసలు రెమెడీస్ తీసుకోవాలి అనంటే నవగ్రహాలకి సంబంధించి సోమవారం నుండి లేదా ఆదివారం నుండి శనివారం వరకు కూడా, ఆదివారం నాడైతే పిరికెడు గోధుమలు అవి ఒక ఆకు డొప్పలో వేసి ఒక దీపం ఆ డొప్పలలో ఆ దీపం మీద పెట్టేసి, దీపాన్ని అక్కడ పెట్టేసి మట్టి డొప్పలో నవగ్రహాల చుట్టూ 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో, 6 ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయాలి. ఎందుకు అనంటే రాహుకేతువులకు సంబంధించి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రదక్షిణాలు చేయాలి. ఈ రాహుకేతువులు ఎప్పుడు కూడా అపసవ్య దిశలోనే ప్రదక్షిణ చేస్తారు. అందుకే ఈ యొక్క రాహుకేతువుల మంత్రం చెప్పినప్పుడు కూడా ధూమ్రవర్ణం, ధూమ్రగంధం, ధూమ్రపుష్పం, ధూమ్రమాల్యాంబరధరం, ధూమ్రఛత్ర ధ్వజరథ పతాకాభిశోభితం మేరుం అప్రదక్షిణీ కుర్వాణం అని అంటాం. అంటే అన్ని గ్రహాలు కూడా ప్రదక్షిణంగా చేస్తే వీళ్ళు అప్రదక్షిణంగా చేస్తారు. కాబట్టి ప్రతిరోజు కూడా 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో, 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయాలి. ఇది ఆదివారం నాడైతే గోధుమలు ఒక ఆకుడొప్పలో వేసి సూర్యుడి దగ్గర పెట్టేసేయండి. సోమవారం నాడైతే ఒక పిరికెడు ఒడ్లు ఆకుడొప్పలో వేసి దానిపై దీపం పెట్టి ప్రదక్షిణాలు కామన్ ప్రతిరోజు కూడా. ఈ ఏం మంత్రం చదవాలనేది వీడియో ఎండింగ్లో చెప్తా. ఈ ప్రదక్షిణాలు చేసేటప్పుడు దయచేసి చాలామంది వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాలాంటి వాళ్ళని ఈ ఛానల్ వాళ్ళు ఇంకా పిలుచుకొచ్చి ఇంకా మంచి విషయాలు చెప్తూ ఉంటారు. దానివల్ల మాకు కొంచెం మీరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మీరు షేర్ చేయండి ఒక ఇన్ఫర్మేటివ్గా ఉంటే కూడా. అలా ప్రదక్షిణాలు 21 ప్రదక్షిణాలు, 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయండి. అలాగే మంగళవారం నాడు వచ్చేసి కందులు లేదా కందిపప్పు ఆకుడొప్పలో మాత్రమే, పేపర్లో డిస్పోజల్ కప్పులు వద్దు, ఆకుడొప్పలో వేసి దాని లోపల దీపం, ఒక మట్టి చిప్పలో దీపం. ఇవాళ రేపు నెయ్యి వేసి మట్టి చిప్పలో దీపాలు సిద్ధంగా వస్తున్నాయి, అవి తీసుకొచ్చి పెట్టినా పర్వాలేదు. అలాగే బుధవారం నాడు ఈ యొక్క పిరికెడు పెసళ్ళు, దానిపై దీపం, ప్రదక్షిణాలు కామన్, బుధుడి దగ్గర నుంచి ప్రారంభించండి. గురువారం నాడు ఈ యొక్క బృహస్పతి దగ్గర పిరికెడు శనగలు ఆకుడొప్పలో వేసి ప్రదక్షిణాలు కామన్. అలాగే శుక్రవారం నాడు శుక్రుడి దగ్గర పిరికెడు బొబ్బెరలు వేసి ఆకుడొప్పలో దీపం పెట్టండి, ప్రదక్షిణాలు కామన్ 21+6. శనివారం నాడు శనిగ్రహం దగ్గర పిరికెడు నల్ల నువ్వుల నూనె వేసి దీపం పెట్టి నువ్వుల నూనెతోని, అది అన్ని రోజులు నెయ్యి వేసినా ఆ రోజు మాత్రం నూనె వేసి ప్రదక్షిణాలు కామన్ 21 ప్రదక్షిణలు, 6 అప్రదక్షిణ పూర్వకంగా చేయండి. ఇక రాహుకేతుల విషయానికి వస్తే మంగళవారం నాడు లేదా ఆదివారం నాడు, మంగళవారం నాడు చేయండి వీలైతే ఇంకా మంచిది. కుజుడితో పాటు రాహుకేతులకు కూడా చేయండి. మరి రాహుకు నల్ల మినుములు పెట్టండి, ఆకుడొప్పలో దీపం పెట్టండి. అలాగే కేతువుకు వచ్చేసి నల్ల ఉలవలు ఆకుడొప్పలో వేసి దీపం పెట్టండి. ఇలా ఈ నవగ్రహాలకి సంబంధించి మంత్రం కూడా చదవండి. అయితే ఈ మంత్రం చదివేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎవరితో మాట్లాడొద్దు. ఇప్పుడు నేను చెప్పిన పదార్థాలు కూడా ఇంటి దగ్గర నుంచి మీకు ఎంత కావాలో అంతే తెచ్చుకొని అక్కడితో క్లోజ్. అగ్గిపెట్టె కూడా తీసుకెళ్ళొద్దు, అక్కడితో వెలిగించేసి అక్కడెక్కడైనా దాచిపెట్టుకోండి అగ్గిపెట్టని. కాకపోతే కానీ ఆకుడొప్ప ఓ 4 తెచ్చుకుంటాను, మిగిలిన ఇంటికి తీసుకుపోతా, మినుములు ఇంకొన్ని తీసుకొని అక్కడ ఇంటికి తీసుకెళ్తా. ఒక్కసారి నవగ్రహాల దేవాలయాల్లోకి అడుగుపెట్టిన ఏ పదార్థం మళ్ళీ ఇంటికి తిరిగి తీసుకెళ్ళకూడదు. కాబట్టి విశేషంగా ప్రదక్షిణ చేసేటప్పుడు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మళ్ళీ చెబుతున్నానండి అందరికీ, ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అన్న మంత్రాన్ని ప్రదక్షిణ చేస్తూ మనసులో అనుకుంటూ ఉండండి. ఎవరితో మాట్లాడొద్దు, ఫోన్లు కాసేపు సైలెంట్లో పెట్టేసుకున్న టైంలో. అలాగే ఈ ప్రదక్షిణ చేసిన తర్వాతకి రోజు కూడా ఇంట్లో ఏదన్నా అనుష్ఠానం చేసుకోవాలనుకుంటున్నామండి అంటే సింపుల్ అమ్మ. ఆడవాళ్ళందరూ సంవత్సర కాలంలో ఒక సంవత్సరం అంతా పూర్తయ్యేసరికి 10,000 సార్లు శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అన్న మంత్రాన్ని కూర్చొని చాంటి చేయండి. అయిపోయిన తర్వాతకి లలిత దేవతా సమర్పయామి అని చెప్పి అలా జపం చేసిన నీళ్ళు పక్కన పోసేసుకొని ఆ అమ్మవారికి సమర్పించింది తీర్థంగా తీసుకోండి. చాలు, అమ్మవారి జపతీర్థం మీరు తాగినట్టే. మగవాళ్ళైతే ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని విశేషంగా నిత్యం పొద్దున కానీ సాయంత్రం కానీ ఆఫీస్లో ఉన్నా ఎక్కడున్నా సరే కాస్త శౌచం లేకుండా అంటే వాష్రూమ్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్తే కనుక అవి లేకుండా విశేషంగా మీరంతా శుభ్రం చేసుకొని ఒక చిన్న కర్చీఫ్ వేసుకొని ఆఫీస్లో అయినా సరే కూర్చొని ఈ యొక్క పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు రోజు చదవండి. దాని వలన విశేషమైన ఆరా పెరుగుతుంది. నెగిటివిటీ చేసేటువంటి వాళ్ళందరి గురించి కూడా మీకు ఈజీగా కనిపిస్తుంది. ఇవాళ రేపు వివాహం కాని వాళ్ళు, సంతానం కాని వాళ్ళు, అమ్మాయిలు అబ్బాయిలకు సంబంధించి వివాహం కాని వాళ్ళు విశేషంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎవరికైతే సంతానం కావట్లేదో, ఎవరికైనా సరే వివాహం కావట్లేదో వారి కోసం ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు కన్యా పాశుపతం అబ్బాయిలకి, వర పాశుపతం అమ్మాయిలకు, సంతాన పాశుపతం ఎవరైనా సంతానం కోసం చూస్తున్న వాళ్ళకు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఈ యొక్క పూజాది క్రతువులో పాల్గొనాలంటే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఈ పూజకు సంబంధించి విశేషంగా ఎవరి హోమగుండం వారికి, ఎవరి శివలింగం వారికి అభిషేకానికి సరిపడ సామాగ్రి, అర్చకులు అన్నీ కూడా మేమే అరేంజ్ చేస్తాము. దానికి కాను అయ్యేటువంటి రుసుము వాటికి సంబంధించి కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.